మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మనం ఆయన స్మరించుకుంటూ మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా మరి ఆయనతో పాటు చాలా అవినాభావ సంబంధాలు కలిగి ఉండి రాజకీయాలకు అతీతంగా కూడా చాలా మంది ఆయనకి నివాళులు అర్పించడానికి రావడం వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వారి గురించి చాలా విషయాలు మీకు చెప్పారు. సిరువల్లంకలో మా మేనత్త గారిని అక్కడ ఇవ్వడం, మరి వారు కూడా అక్కడ పడడం, మా తాతగారి చిన్నతనంలోనే బందరు తీసుకురావడం, వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే చదువుకోవడం, బందర్లోనే మొత్తం ఉండడం, తర్వాత నాన్నగారు ఇద్దరు కలిసి మన రాష్ట్రంలోనే కాకుండా వ్యాపార రంగంలో చాలా విస్తృతంగా అటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఒడిశాకు కానీ ప్రతి ఎత్తున మరి ఆ రోజున మన నష్టపట్టి నుంచి ఇండస్ట్రీ డెవలప్ చేయడం. వెంకటరావు గారు కూడా అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా మరి ఆ రోజున మా యూనిట్ విజిట్ చేయడానికి రావడం జరిగింది. మరి అటువంటి దాంట్లోంచి రాజకీయాల్లోకి అప్పుడు కొన్ని వందల మంది వర్క్షాప్ లో వర్క్ చేసేవాళ్ళు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఎదురు దెబ్బలు తగిన లెక్క చేయకుండా అంచెలంచెలుగా, ఎందుకంటే చిన్నతనం నుంచి నేను చూశాను కౌన్సిలర్ గా పోటీ, అర్బన్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా, తర్వాత అర్బన్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా అనేక మందికి మరి వచ్చిన వాళ్ళకి కాదనకుండా సర్వీస్ చేయడం, తర్వాత కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత టౌన్ పార్టీ అధ్యక్షుడిగా గెలుపొందడం, 87లో కౌన్సిలర్ గా పోటీ చేస్తే 89లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రావడం, ఆనాడు ఇంటి రామారావు గారు గుర్తించి ఇవ్వడం, అప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది. అయినా కూడా లెక్క చేయకుండా మరి ఆ రోజు ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉన్నా అంచెలంచెలుగా పార్టీని బలోపేతం చేస్తూ, ఎందుకంటే ఇవాళ మనకి ఫోన్లు వచ్చినాయి, ఈ రోజు మనకి మోటార్ సైకిల్ వచ్చి రహదారులు వచ్చినాయి, కానీ ఆ సమయంలో రహదారులు కూడా లేవు, పడవలు కూడా దాటి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి రోజుల నుంచి పార్టీని అన్ని గ్రామాల్లో కూడా బలోపేతం చేసుకుంటూ ఒక నిర్మాణాత్మకంగా మచిలీపట్నం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దినటువంటి ఘనత మనకి నరసింహారావు ఖచ్చితంగా చెప్పచ్చు.